కళ్ళు మనకు ఎన్ని వెరైటీస్ దొరుకుతది? ఎట్లుంటదది? జనవరి నుంచి మొదలుకుంటే జనవరి, ఫిబ్రవరి కోదాటి కళ్ళు ఉంటుంది. హార్డ్గా ఉంటుంది మనిషికి. నీ బ్రాండ్ కన్నా పవర్ఫుల్ ఉంటుంది. రెండు రకాలు ఇండ్ల తీపిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఏ రకంగా తాగాలన్నా ఆ రకంగా తాడి చెట్టు నుంచి తయారయ్యింది. మనం చేయకుండానే బాగా చెట్టు నుంచే అట్లా తయారై ఉంటుంది. పొద్దున వస్తేనేమో మధురంగా ఉంటుంది. మధురం కూడా పనిచేయదు అనుకోండి. దేవతలు కూడా అప్పుడు మధురం తాగిందట కళ్ళునే. పొద్దున సుర అట్లా పొద్దున ఉంటుంది. సాయంత్రం అయితేనేమో కొంచెం ఎండ తగిలి హార్డ్ అవుతుంది. జనవరి పోతాలు అది వేరు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళేటిది పండుదాళ్లకు పరుపుదాడుగా ఓ రకంగా వాడుతుంది. మళ్ళా తర్వాత పరుపుదాడు 2 నెలలు వారిన తర్వాత మళ్ళీ పండుదాలు ఉంటుంది. ఈ పండుదాటి కళ్ళు ఇక నీకు దీనంత మంచి కళ్ళు భూమి మీద కూడా ఏడ దొరకది. పండుదాటి కళ్ళు అంటే దాన్ని తాగాలి, ప్రతి వ్యక్తి తాగాలి. అంటే దీనికి గమ్లోలు తాగడం కారణం ఏంటి అంటే తాడి చెట్టు నుంచి సువాసన వచ్చి గమ్లోలు తాగడమే తయారవుతుంది తప్ప దీన్ని తాగాక ఊకుండలేకపోయే గమ్లోలు తాగుబోతులు తయారవుతారు. ఇది వాస్తవం. అంత మధురంగా ఉంటుంది చెట్టు మీదకి పోయినాక. కాబట్టి పండుదాటి కళ్ళు దాదాపు సంవత్సరం పొడుగుతా వాడుతుంది. ఒక తాడు పండుదాడు వచ్చిందంటే సంవత్సరం పొడుగుతా కళ్ళు అవుతుంది. దాని రకాల పొద్దున వేరుంటుంది, సాయంత్రం వేరుంటుంది, మధురంగా ఉంటుంది. దాని గురించి అంతా తాగడానికి ఎక్కువ గ్రామాల పొన్న హెల్త్ పరంగా అంటే ఇక ఇవాళ అన్నం తినలేని వ్యక్తి అనుకో, ఇవాళ పండుదాటి కళ్ళు కొంచెం తాగిండనుకో రేపు ఒక బుగ్గడంత ఎక్కువ అన్నం తింటాడు అంతే. దాంతో హెల్త్ ఖరాబ్ అవడానికి తాడి కళ్ళు తాగి హెల్త్ ఖరాబ్ అయిందని చరిత్ర లేదు, గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. తాటి కళ్ళు తాగిన వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో పబ్లిక్ కూడా తెలుసు. మాకన్నా ఎక్కువ పబ్లిక్కే ఎరక. కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, యూరిన్ అయితే ఇప్పుడు కళ్ళు తాగినాక ఒక అర్ధ గంటకే యూరిన్ పోతాడు ప్రతి వ్యక్తి. అదే మందు తాగినాక నీళ్లు కలుపుకుంటాడు. మందుల నీళ్లు కలుపుకున్నా కానీ దానికి పోతలేదు, యూరిన్ పాస్ తక్కువ. అదే కళ్ళు తాగనుకో యూరిన్ బాగా అవుతుంది, కిడ్నీలో రాళ్ళున్నా పోతాయి, హెల్త్కు మంచిది కళ్ళు తాగితే.